హాయ్ హలో. ఈరోజు పెనం పైన పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆనియన్స్ని థిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొన్ని స్లైసెస్ అలాగే కలిసి ఉంటాయి కదా, దానిలో అన్నీ ఇలా చేత్తో నలిపి విడదీస్తున్నాను. దీంట్లోకి కారం పొడి, సాల్ట్, కొద్దిగా వాము వేసి ఆనియన్స్లోని వాటర్ బయటికి ఊజోట్ అయ్యేటట్టు కలపాలి బాగా. ఇలా కలుపుతూ ఉంటే ఆనియన్సే వాటరీగా అయిపోతాయి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి బాగా కలపాలి. మనం అసలు వాటర్ యాడ్ చేయకూడదు. అది బైండ్ అవ్వకపోతే అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చేత్తో ఇలా చూడాలి మనము. వాటర్ 1 స్పూన్ యాడ్ చేసిన అది కట్ అయిపోయింది. ఇలా ముద్దలాగా రావాలి. ఒక పెనం పైన ఏ ఆయిల్ అయినా మనం రాసి దీనిలో టిక్కీలాగా పెట్టుకోవాలి. ఇలా మనం చేత్తోనే ఇలా పల్చగా ఒత్తుకోవాలి. అది బాగా లోపల కుక్ కావాలి కదా, అందుకే పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కదా, మనకు అందరికీ పకోడాలు తినాలనిపిస్తుంది కదా. మనం ఎప్పుడూ డీప్ ఫ్రైడే తింటే వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే ఇలా కూడా ట్రై చేయొచ్చు. సేమ్ పకోడా టేస్టే ఉంటుందండి. ఇవి కూడా 2 సైడ్ల బ్రౌన్ కలర్ వచ్చేట వరకు కాల్చుకోవాలి, వేయించుకోవాలి. ఇక్కడ నేను సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను ఫ్లేమ్ తగలాలని. మనకు అవసరమైతే 1 స్పూన్ ఆయిల్ వేసి కూడా కాల్చుకోవచ్చు. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటే మనము ఆయిల్ తిన్నామని అనిపిస్తూ ఉంటుంది కదా, మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. సేమ్ పకోడా టేస్టే ఉంటుంది. ఇది కూడా ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, తవా పకోడా, పెనం పైన చేసుకునే పకోడాస్ రెడీ. ఎంజాయ్. ఈ రైనీ సీజన్లో ఇలా